హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు గెస్ ఆల్వేస్ సెర్చ్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే మా ఛానల్‌లోని గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి విషయం కూడా డిస్క్లోజ్ చేస్తున్నాను. సో అందులో భాగంగానే మనకైతే ఇవాళ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎవరెవరైతే ఇంట్లో పెళ్ళైన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అయితే హెల్ప్ అయితే అవుతుంది. మీరిద్దరు కూడా ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళకి జాబ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే మనకి సుమారుగా 100కి పైగా పోస్టులు అయితే మాత్రం భర్తీ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అయితే మాత్రం మీకు ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేస్తాను. సో అదే విధంగా నేను గతంలో కూడా అంగన్వాడీ పోస్ట్‌కి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ చేశాను. సో అవి ఆ జిల్లాలకు సంబంధించినవి. సో ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తాయి. ఇంకా అదే విధంగా మీకు ఎండ్ స్క్రీన్‌లో కూడా దీనికి సంబంధించి వీడియోస్ అయితే కనిపిస్తాయి. సో మీకు అంటే పైన ఐ కార్డ్స్ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు మొత్తం అంటే ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనే కాదు, ఏ నోటిఫికేషన్ కన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్ గాని వచ్చినట్లయితే మాత్రం మనకి అంగన్వాడీ హెల్పర్‌కి ఇంకా అది అది కార్యకర్త అంగన్వాడీ కార్యకర్త ఇంకా మినీ అంగన్వాడీ కార్యకర్తకైతే మాత్రం జాబ్స్‌కైతే మాత్రం మీకు అంటే వేకెన్సీ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో దీనికైతే మాత్రం 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కొన్ని హెల్పర్ క్లబ్ వాటికైతే మాత్రం మీరు 7థ్ క్లాస్ పాస్ అయినా సరే మీకైతే మాత్రం ఖచ్చితంగా కూడా జాబ్ అయితే ఇస్తారు. ఒకవేళ సెవెంత్ కన్నా తక్కువ ఉన్నట్టయితే మీకు ఈ జాబ్‌కి అయితే అప్లై అయితే చేసుకోలేరు. కానీ 10థ్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే మాత్రం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంక అదే విధంగా వీటికి ఎలా ఉంటుందనగానే మీకు ఒక అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇస్తారు. సో, అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి మీరు మీకు సంబంధిత ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పోస్ట్ అయితే చేయాల్సిన అవసరం అవుతుంది. కొన్నిసార్లు పోస్ట్ చేయలేం. లేకపోతే కొన్నిసార్లు మీరే వెళ్లి ఆ ఆఫీసర్‌కి లేకపోతే మీ ఆ మెంబర్ ఒకరుంటే ఆయనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇకైతే మాత్రం మనం నోటిఫికేషన్‌లకైతే వెళ్ళిపోదాం. ఏంటి పోస్టులు, ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి. సో, మీకైతే మాత్రం ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మొత్తం ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి రేషన్ డీలర్ నోటిఫికేషన్ ఇంకా అదే విధంగా అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది కంటిన్యూస్‌గా పడుతూనే ఉంది. సో, దానికైతే అందరూ అప్లై అయితే చేస్తున్నారు. సో, ఈ రోజు నుంచి నేను కూడా ఏం చేయబోతున్నానంటే దానికి సంబంధించి ప్రతి వీడియో కూడా చేస్తాను. మీరు వీడియో చేయడంతో పాటు మీరేం చేయాలనుకున్నట్లయితే మీరు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు, ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అప్పుడు నేను మీకేంటంటే కామెంట్ చేసినప్పుడు నేను మీ గ్రామానికి, మీ జిల్లాకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఫుల్ లెంగ్త్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మంది ఏ గ్రామానికి నుంచి ఈ అంగన్వాడీ పోస్టులకి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారని చెప్పేసి నాకు తెలియాలి కాబట్టి, సో రేషన్ డీలర్‌కి జాబ్‌లకి అప్లై చేసుకోవాలనుకున్నా సరే, అది స్త్రీలైన పురుషులైనా సరే, అదే విధంగా స్త్రీలు అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నా సరే, మీరు మీ జిల్లాని, మీ ప్రాంతాన్ని వీలైతే మీ పేరును కూడా మెన్షన్ చేయండి. అంటే కామెంట్ చేయండి. అప్పుడు నేను మీ జిల్లాకొచ్చిన నోటిఫికేషన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోలో మీకు ఏ జిల్లాకి అయితే చెప్పబోతున్నా అంటే అది వైఎస్ఆర్ కడపకి ఏపీ నుంచి అయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, నేను రీసెంట్‌గా కొన్ని గంటల ముందే తెలంగాణకు సంబంధించి నిజామాబాద్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. రేషన్ డీలర్‌కి సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఇదే అంటే ఈ వీడియో కన్నా ముందు వీడియోలో ఉంటుంది. మన ఛానెల్ ఉంటుంది. దాని స్క్రీన్ పోస్ట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా చూడండి తెలంగాణ వాళ్ళైతే మాత్రం. ఏపీ వాళ్ళైతే మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మీ డిస్ట్రిక్ట్ వైస్ అయితే పడతాయి. సో, ఇప్పుడైతే వైఎస్ఆర్ కడప కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నోటిఫికేషన్ మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, అప్లికేషన్ కూడా మీకు లైట్‌గా చూపిస్తాను. సో, ఇక నెక్స్ట్ గాని చూసుకున్నట్లయితే ఇంకా మనది అప్లికేషన్ సో, ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే నోటిఫికేషన్‌కైతే వస్తుంది. ఇదైతే అంగన్వాడీ టీచర్‌లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే చెప్పాను కదా! దానికైతే వచ్చాము ఇక్కడ. మనకైతే ఉన్న పోస్టులేంటి అని మనం గాని చూసుకున్నట్లయితే మీకు సింపుల్‌గా ఇదొచ్చేసరికి అంగన్వాడీ కార్యకర్త ఏడబ్ల్యూడబ్ల్యూ అని చెప్పుతుంది. అది 11 పోస్టులయితే ఉన్నాయి. సో, మొత్తం 11 ఖాళీలని చెప్పేసి 11 ఖాళీలయితే ఉన్నాయి. సో, అంగన్వాడీ సహాయకురాలని చెప్పేసి అయితే ఉన్నాయి. ఏడబ్ల్యూహెచ్ అని చెప్పేసి. ఇంకా అవి 59 పోస్టులయితే ఉన్నాయి. ఇంకా అదే విధంగా మనకి 4 అయితే ఉన్నాయి. ఇంకా 4 అనేవి మినీ అంగన్వాడీ కార్యకర్త అని చెప్పేసి మనకి ఈ పోస్టులనైతే ఇవ్వడం జరిగింది. సో, ప్రభుత్వం ఉత్తర్వుల సంఖ్య 21వ తేదీ నుంచి అంటే మీకు ఏజ్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఆ ఏజ్‌ని మీరు గమనించండి. ఇంకా అదే విధంగా మీకు 21 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి స్త్రీ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏదైతే ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి అయితే. మీకైతే మాత్రం ఇక్కడ 1 తేదీ నాటికి 21 సంవత్సరాలు దాటైతే ఉండాలి. 35 సంవత్సరాల లోపైతే వయసైతే కలవారు అయితే మాత్రం దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థికి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలని చెప్పేసి. అంటే ఇక్కడ పెళ్లి అయిపోయిన వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, స్థానిక మహిళ అని చెప్పి అయితే ఇచ్చేస్తారు కాబట్టి మీరు అదే స్థానికంలో పెళ్లయిపోయిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదైతే వైఎస్ఆర్ కడప మండలానికి సంబంధించి అయితే మాట్లాడుతున్నాను. సో, మిగతా మండలాలకు కూడా నోటిఫికేషన్ వస్తుంది.
మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్‌గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంగన్వాడీ సహాయకురాలికి ఇంకా ఏడో తరగతి అయితే అవసరం అవుతుంది. సో, అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకైతే మీకు ఏడో తరగతి అయితే అవసరం అవుతుంది. అలా కాకుండా అంగన్వాడీ కార్యకర్త పోస్టులకైతే మాత్రం దరఖాస్తు చేసుకోవడానికి 10వ తరగతి అయితే ఖచ్చితంగా అర్హులైతే అయ్యుండాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏడో తరగతి ఉత్తీర్ణులైన వారు అభ్యర్థులకు అందుబాటులో లేనట్లయితే తదుపరి దిగువ తరగతిలో అత్యధిక అర్హత కలిగిన వాళ్ళకి అభ్యర్థులకు పరిగణలోకి తీసుకోబడుతున్నారు. అంటే అక్కడ ఏడో తరగతి కూడా పాస్ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇంకా అంతకన్నా తక్కువ ఎవరైతే ఎక్కువ చదువుతున్నారో వాళ్ళకైతే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్‌ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రముల్లో మెయిన్, ఇంకా మినీ యందు కేవలం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఎంపిక చేయబడుతుంది. అంటే ఎస్సీ, ఎస్టీ కార్యాలయాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. హ్యాబిటేషన్స్‌కి అక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రమే మీకు ఆ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తర్వాత నోటిఫికేషన్ చేసినట్టు మీకు ఎస్సీ, ఎస్టీ అంగన్వాడీ కేంద్రములకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయగలను. మరియు నోటిఫికేషన్ మరియు నోట్‌పై చేయబడిన ఎస్సీ, ఎస్టీ అంగన్వాడీ కేంద్రముల పోస్టులకు సంబంధించిన 21 సంవత్సరాలు దాటిన అభ్యర్థులకు అందుబాటులో లేనప్పుడు 18 సంవత్సరాల వయసున్న అభ్యర్థుల దరఖాస్తు పరిగణలోకి తీసుకోబడతారు. అంటే మీకు ఇక్కడ ఆ ఏజ్ గ్యాప్ మధ్యలో అయితే ఎవరైతే లేనట్లయితే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక ఇదే విధంగా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఫస్ట్ 10th క్లాస్ పాస్డ్ 50 మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ పారామీటర్స్ అని చెప్పేసి ఇక ఈ విధంగా అయితే మీకు సింపుల్‌గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ మొత్తం అయితే ఇక్కడ మార్క్స్‌కు సంబంధించి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. పూర్తిగా చదివినట్లయితే మీకు క్లియర్‌గా అయితే అర్థమైతే అయిపోతుంది. ఇంకా అదే విధంగా దరఖాస్తు చేసుకున్నటకు ఆఖరి తేదీ వచ్చేసరికి మీకు 17 అంటే సెప్టెంబర్ 17 లోపు అయితే మీరు ఖచ్చితంగా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవాలి. లేదు అనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడా జాబ్ అయితే రాదు. ఇంకా ఇంటర్వ్యూ నిర్వహించిన తేదీ వచ్చేసరికి 28 ఇదే నెల మీకు సెప్టెంబర్ 28వ తారీఖున ఈ వైఎస్ఆర్ కడప ప్రాంతంలోనే మీకైతే ఇంటర్వ్యూ అయితే చేస్తారు. సో, ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం వచ్చేసరికి జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికార అధికారి అని చెప్పేసి వారి కార్యాలయం కడప అని చెప్పేసి. సో, మీకు కడపలోని వైఎస్ఆర్ కడపకు సంబంధించి ఆ ప్లేస్‌లో అయితే మాత్రం మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే మీకైతే మాత్రం జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మనకి అంగన్వాడీకి సంబంధించి అయితే పోస్టులు. ఒకవేళ మీకు ఏది చెప్పాను కదా మీకు చివరిలో చెప్పినట్టు ఏ జిల్లా వారికైతే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ జిల్లా వారు, ఆ మండలం, ఆ గ్రామం, ఆ ప్రాంతం పేరు ఇంకా మీ పేరుతో పాటు సహా కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా కూడా మీకు అంటే ఆ నోటిఫికేషన్ పడినప్పుడు రిప్లై అయితే ఇస్తాను. సో, అదేవిధంగా ఎక్కువ ఏ జిల్లా వారైతే, ఏ గ్రామం వారైతే కామెంట్ అయితే చేస్తారో ఆ గ్రామానికి సంబంధించి సెపరేట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫుల్ లెంత్ వీడియో కూడా చేస్తాను. ఇంకా అదేవిధంగా మీకు నోటిఫికేషన్‌కి సంబంధించి నేను మీకు ఇప్పుడు ఒక వెబ్‌సైట్ కూడా చూపిస్తాను. సో, ఆ వెబ్‌సైట్‌లో కూడా మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో, ఇది చూస్తున్నారు కదా! ఇది మీకు వైఎస్ఆర్-కడప.ఏపీ.జీఓవీ.ఇన్ అని చెప్పేసి ఇందులో అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో, నేనైతే ప్రెజెంట్ అప్లికేషన్ వీడియో అయితే చేయడం లేదు. ఎందుకని చెప్పేసి అంటే మీకు ప్రాసెస్ అనేది మళ్ళీ ఫుల్ లెంత్ అయిపోతుంది. సో, అప్లికేషన్ వీడియో కూడా కావాలి మాకు ఫుల్‌గా దీనికి సంబంధించి మీకు ఎలాంటి ప్రతీది కూడా మాకు కావాలి అనుకున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్‌లో అప్లికేషన్ వీడియో కూడా అని చెప్పేసి మీరు అడగండి. సో, మీరు మాక్సిమం ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. లేదు మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ చేయండి. అడగండి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. కామెంట్ చేసి అడిగినట్లయితే మీకు రిప్లై అయితే ఇస్తాను. లేదు మీకు అప్లికేషన్ వీడియో ఫుల్‌గా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా అప్లికేషన్ వీడియో అని చెప్పేసి అడగండి. సో, అప్పుడైతే నేను వీడియో చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్పాను కదా! సబ్స్క్రైబ్, లైక్ ఇంకేంది కామెంట్ చేసేయండి. బాయ్.